ఎందుకంటే ఈ లెవీ విధానం వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఏ విధంగా జరుగుతున్నది, దీంట్లో ఏమైనా మోసాలు జరుగుతున్నాయా అనేటువంటి మీద వారు కూలంకషంగా చర్చించినారు. అందుకోసమనే వారు ఒకసారి ప్రత్యేకంగా రైతులు లాభపడితే రైతుల యొక్క సంక్షేమంలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటటువంటి దీని మీద నేను హైదరాబాద్కి వస్తాను. హైదరాబాద్కి వచ్చి రైతు సంఘాలతోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల యొక్క రైతు సంఘాలతోని నేను సమావేశమవుతాను. ఈ లెవీ విధానం మీద రైస్ మిల్లర్లు పెడుతున్నారు, రైస్ మిల్లర్లతో కూడా నేను ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకొని నేను ఏదైనా వాళ్ళది వీళ్ళది ఏ రకమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయని నేను అధ్యయనం చేసిన తర్వాత దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. అదే అన్నారు. ఏంటంటే మేము దాని మీద మేము అడిగాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి విధానం మీద కానీ లేక రేపు భవిష్యత్తులో కొనసాగే విధానం కానీ వారు ఒకసారి హైదరాబాద్కి వచ్చి రైతు సంఘాలతోటి మరియు మిల్లర్లతోటి వాళ్ళతో సమావేశమైన తర్వాత మేము ఒకసారి అవగాహన చేసుకొని మా అధికారులు వాళ్ళ అధికారులు మేము ఒకసారి అవగాహన చేసుకొని మేము భవిష్యత్తులో దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచనతో పోతామని చెప్పడం జరిగింది. సార్, నిన్నటి ఫేక్ ఎన్కౌంటర్ దీని మీద విచారణ జరపాలని ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒకటే విషయం, హైదరాబాదు ఇది చాలా పెద్ద ఎత్తున తీవ్రవాదుల యొక్క అడ్డాగా మారింది. పోలీసుకు ఉన్నటువంటి ఒక అధికారుల నుంచి మొదలుకొని అనేక మంది మీద ఆయుధాలతో దాడి చేసి విధ్వంసాన్ని భయంకరమైన వాతావరణం సృష్టించినారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక శక్తులు కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మత సంస్థలు వాళ్ళకు ప్రోత్సహించడం ద్వారానే ఇవి ఇంకా పెరుగుతున్నటువంటి ఒక వాతావరణం ఇవాళ కనపడింది. అందువల్ల మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో ఆ సంఘటన నిజంగా కొంత ఉపశమనం అనేది తప్పకుండా కలిగిస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులే, తీవ్రవాదులకు మతంతో సంబంధం లేదు. కాబట్టి తీవ్రవాదానికి మతంతో ముడిపడద్దు. ఉగ్రవాదులుగా ఉండి అనేకమైనటువంటి ఒక ప్రజలను హింసించి దోపిడీ చేసి ప్రజలను హతమార్చుకున్నటువంటి ఒక వ్యక్తులు ఎవరితో మతం పేరు మీద మనం సహించడానికి వీల్లేదు. దీన్ని కేవలం ఎన్కౌంటర్నో లేకుంటే ఇంకొక పేరుతోనో అనేకమైనటువంటి ఒక భాషలతోనూ దీన్ని అప్రతిష్టంగా చూడటం సరైన విషయం కాదు. తీవ్రవాదాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఏ రకమైన తీవ్రవాదాన్ని నేను మనవి చేస్తున్నాను.